రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హాన్మాజీపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి వేడెక్కుతోంది. ఈసారి సర్పంచ్ పదవికి బీజేపీ తరపున జంకే మధు బరిలోకి దిగుతున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరొకసారి తనకు సహకరించాలని, అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. గతంలో ఉప సర్పంచ్గా పనిచేసినప్పుడు గ్రామ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వమే నిధులు అందిస్తుందని, ఈ నిధులను సద్వినియోగం చేస్తూ హాన్మాజీపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెప్పారు. గతంలో కూడా అనుభవం ఉన్నది. గతంలో కూడా 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా గ్రామంలోనే ఉంటూ ఎన్నో అనేక సేవలు ప్రజలకు అందించడం జరిగింది. మా హాన్మాజీపేట గడ్డ అనేది సినారయ్య గారి గడ్డ. జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథ కళాకారులు కూడా మిద్దె రాములు గారు కూడా ఇక్కడ నుండే ఉన్నారు. కాబట్టి మేము అందరి విలువలను కాపాడుకునే విధంగా అందరం ఒకటే ఏకదాటిగా గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా యువకులకు ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల్లో కూడా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకెళ్ళి అప్పుడు కూడా మేము రైతు వేదిక కావచ్చు, పోతే మహిళా సంఘ భవన్ కావచ్చు, కళ్యాణ మండపం పునర్నిర్మాణం కావచ్చు, హాస్పిటల్ పునర్నిర్మాణం కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఇంకా సీసీ రోడ్ వర్క్స్ కావచ్చు, సంఘాల వారిగా సంఘాలకు కూడా ప్రొవిజన్స్ కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీతో కొట్లాడి అప్పుడు కూడా మేము గ్రామానికి సేవలు అందించడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో కూడా మాకు ప్రధాన సమస్య ఏమవుతుందంటే మాది మేజర్ విలేజ్ కాబట్టి మాకు ఒకటి మండల ప్రతిపాదన అనేది ముందున్నది. ఆ మండల ప్రతిపాదన కోసం కూడా గవర్నమెంట్తో కొట్లాడి మండలం తీసుకొని వచ్చే అవకాశంతో మేము ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితులలో కూడా మా గ్రామానికి ఏ సేవలు అందించాలనుకున్నా, ఇంకోటి ఏంటంటే మాకు ప్రధాన సమస్య మాది మేజర్ విలేజ్, మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా బ్యాంక్ అనేది ఒకటి ప్రధాన సమస్యగా ఉన్నది. మేము బీజేపీ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను. ప్రజలకు ఒకే నినాదంతో వెళ్తున్నాం. యువతకు ఒకసారి అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో యువతే మన గ్రామానికి పట్టుకొమ్మలు కాబట్టి మేము కళ్ళ ముందే ఉండే వ్యక్తులం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందుకు గత 5 సంవత్సరాల అనుభవంలో కూడా అప్పుడున్న గవర్నమెంట్తో కొట్లాడి మాకు ప్రధాన సమస్యగా ఉన్నటువంటి బ్రిడ్జి యొక్క నిర్మాణం కోసం మేము కృషి చేసి బ్రిడ్జి నిర్మాణం కూడా మా పాలనలో పూర్తవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు మన మోడీ గారి గవర్నమెంటు ఉన్నది కాబట్టి మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే 70% వస్తాయి. కాబట్టి మనం రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, ఇంకేదైనా కమ్యూనిటీ హాల్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ, అటువంటి వర్క్స్ కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి రేపు పొద్దున మోడీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రావడానికి మేము ముందస్తుగా కృషి చేస్తూ సర్పంచ్లుగా ఇప్పుడు ఎక్కడైతే మా బీజేపీ సర్పంచ్ల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరున ప్రతి ఒక్కరిని కూడా జనాలు ఆలోచన చేసి రేపు పొద్దున రానున్న రోజుల్లో మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేసే విధంగా మేము కృషి చేస్తామని, మీరందరూ కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించి మాకు సహకరించి ప్రతి ఒక్క గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా మీరు ఆలోచన చేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం.